హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి రాయలసీమ రాగి సంగటి చికెన్ కర్రీ అండ్ అలసంద వడలు. అలసందలు నైట్ నానబెట్టుకొని రోట్లో దంచుకున్నాను. మీరైతే మీ రోల్ లేకపోతే మిక్సీలో వేసుకోండి. నాకు మిక్సీలో వేసుకుంటే మెత్తగా అవుతుందని నేను వేసుకోలేదు. దంచుకునేటప్పుడు అల్లం ముక్కలు కొంచెం మిర్చి వేసుకోవాలి, సరిపడా మిర్చి. ఇలా చేసుకున్న తర్వాత ఆనియన్ ముక్కలు అండ్ కొత్తిమీర కరివేపాకు వేసుకొని వంట సోడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. టేస్ట్ సరిపోకపోతే మీరు కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోయింది, నేను వేసేసిన. చికెన్ కర్రీకి వస్తే నేనైతే చికెన్ 2 టైమ్స్ సాల్ట్ వేసుకొని వాష్ చేసుకున్నాను. ఆ తర్వాత కళాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక మసాలా దినుసులు వేసుకొని ఆనియన్ మిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక నేను ఇంట్లోనే కుండీలో పుదీనా నాటాను, ఫ్రెష్గా అది తీసుకొచ్చి అందులో వేసాను. ఇదంతా కొంచెం వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ముందుగా చికెన్ ఉంటుంది కదండి, ఆ చికెన్ వేసుకొని ఒక 5 మినిట్స్ మీడియంలో ఉంచాలి. అప్పుడు ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు 2 లేదా 1 టమాటా సైజు తీసుకొని ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది వేసాక 5 మినిట్స్ ఉంచి చికెన్ మసాలా గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. మీకు టేస్ట్ అన్నీ ఓకే అయితే వాటర్ సరిపడా వేసుకోండి. ఏమీ సరిపోలేదంటే అవి వేసుకొని 10 మినిట్స్ మీడియంలో ఉంచండి. దగ్గరకు పడాక కొంచెం కొబ్బరి పొడిని, కొంచెం కొత్తిమీర కసూరి మేతి వేసుకొని కలుపుకోవాలి. 1 మినిట్ ఉంచి ఆఫ్ చేయడం, అంతే. అయితే చికెన్ వచ్చేసి కిలో మా సైడు 400 పోతుందండి. ఇంకా నేను పిల్లలే కాబట్టి కొంచెం ఒక 150కి తెచ్చాను. ఇంకా రాగి సంగటికి నాకైతే విడదీయలేని బంధం ఉందండి. అదేంటో లాస్ట్లో చెప్తాను మీకు. మీలో ఈరోజు ఎంతమంది సండే స్పెషల్ చేసుకున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో రాయలసీమ వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రాయలసీమలో ఎక్కువ రాగి సంగటిను చికెన్ మటన్ ఇవైతే ఎక్కువ ఫేమస్ ఫ్రెండ్స్. రాయలసీమలో బాగా తింటారు. అయితే రాగి సంగటి అంటే నాకు పెళ్ళి కాకుండా ముందు నాకు చేయనీకి రాదు. అంటే అమ్మ వాళ్ళ సైడ్ ఎక్కువ సొద్ద రొట్టెలు సొద్ద అన్నము ఇలా తినేవాళ్ళము. అయితే నాకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మా అమ్మ అంటూ ఉండేది ఎప్పుడు, నువ్వు సంగటి నేర్చుకోమ్మా, మీ సైడ్ సంగటి చేయాలా, మీ అత్త వాళ్ళు మీ మామ వాళ్ళు అడుగుతుంటారు, నీకు చేయనీకి చేత కాదా అని చెప్పేవాళ్ళు. మా ఇంటికి అంటే సాకలమ్మ కూడా వచ్చినప్పుడల్లా, ఏమే పిల్ల నువ్వు సంగటి నేర్చుకోవే, రొట్టెలు తెచ్చి నీ రొట్టెలు 10 రొట్టెలు తిన్నా కానీ మాకు కడుపు నిండదానని ఎగతాళి చేసేది. అయితే మా అత్త ఎప్పుడు సంగటి చేసి పుల్లగూర చేయమ్మా అనేది. పుల్లగూర అంటే ఏందా నాకు అసలు అర్థమే కాదు. ఇంకా ఉండగా కొంచెం నేర్చుకున్నా, అలవాటు అయిపోయింది. ఒక్కోసారి గట్టిగా కావడం, ఒక్కోసారి లూజు కావడం ఇలా అవుతుంది. మా ఆయనకి ఇట్లా ముద్ద చేసి పెడితేనే ఇష్టం, నార్మల్గా చేసి పెడితే తినడు. ఇది లాస్ట్. చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, ఉంటా.